హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి హౌస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి. హౌస్కి కలర్స్ అది వేస్తున్నారు. పెయింటింగ్స్ వేయించుకుంటున్నాము, మీకు చూపిద్దామని చెప్పి కలర్స్ ఎలా ఉన్నాయి చెప్తారు కదా అని జస్ట్ అలా చూపిస్తున్నాను. భయపడకండి, అవుట్ సైడ్ ఏంటి అలా ఉన్నది అని. ఇంకా కలర్స్ వేయించుకునేటప్పుడు మీకు తెలిసిందే కదండి ఎలా ఉంటుందో. మనం సామాన్లు ఇటు అటు తిప్పుతూనే ఉంటాం కదా, ఇక్కడ అక్కడ అలా పెడతాం కదా. చూస్తున్నారు కదా కలర్స్ అవి ఇంకా వేస్తున్నారులేండి, కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యాక మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇప్పుడైతే మా కిచెన్ కౌంటర్ టాప్ చూపిస్తానండి. ఎప్పటి నుంచో అంటున్నాను కదా మీతో. అప్పుడే చాలా రోజుల క్రితం మీతో చెప్పాను కౌంటర్ టాపు నేను ఒక చేయకూడని పని చేశాను అని. అక్కడ చూస్తున్నారండి, మనకి బల్లలు ఉంటాయి కదా, సిమెంట్ బల్ల, అది మాది. నేను దాని పైన స్టిక్కర్ వేసుకున్నాను, మనకు అమెజాన్లో అవి ఉంటాయి కదండి, ఆ స్టిక్కర్ అంటించుకున్నాను. అది తీయాలని చెప్పి ట్రై చేస్తే రాలేదని చెప్పి నేను దాని మీద ఎన్ని ప్రయోగాలు చేసేసానంటే, పవర్ఫుల్ అయిన యాసిడ్ వేసేసాను, బ్లీచ్ వేసేసాను, వెనిగర్, నా దగ్గర బాటిల్ ఉంటే వెనిగర్ అంతా వంపేసి సర్పు సోపు ఏముంటాయో అవన్నీ వేసేసాను దాని మీద. చివరికి అది మాత్రం పోలేదు, కానీ యాసిడ్ వల్ల ఏమో బల్ల మొత్తం కరిగిపోయింది. అక్కడ మీకు అదే చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, మనం హౌస్ రీమోడలింగ్ చేయించుకున్నప్పుడు పగలగొడతారు కదండి హౌస్ అనేది. అప్పుడు చిన్న చిన్న మొక్కలు టైల్స్ అంతా ఇరిగిపోయింది అక్కడ, అది చూపిస్తున్నాను అనమాట నీకు. మా వాళ్ళు చూసారా ఏం చేశారంటే, ఇల్లంతా చాలా నీట్గానే కట్టించేశారు. గేదెను కొన్ని తాడుకి వెనకాడడం అంటారు కదా, అలాగా అన్నీ చేయించేసి వంటగది మాత్రం ఆ టైల్స్ అన్నీ పోతాయని చెప్పి ఆ సిమెంట్ బల్లే ఉంచేశారు. అది మార్బులా అంటారండి, ఏంటది మర్చిపోయాను, సమయానికి గుర్తుకొచ్చి చావదు నాకు అది ఏంటనేది. అది వేయించమంటే అదంతా పోతుందని చెప్పి వేయించలేదు. ఇప్పుడు అనుకుంటున్నారు, అయ్యో వేయించవలసిందే, పనిలో పని అయిపోదును అని. సర్లేండి, ఇంకా సోదంతా తెలుసుకొని బాధ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, పెయింటర్స్కి చూపించాము అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఆయన ఏదో చిన్న సలహా ఇచ్చారులేండి. అది వేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను మీతో. చూస్తున్నారు కదా, ఇడ్లీ చేశాను. చెప్పాను కదండి ఇంకేది చేసినా నువ్వులు వేస్తానని. ఇంక ఇవాళ అయితే ఇడ్లీ పైన వేసేసాను నువ్వులు. పొటాటో ఫ్రై చేశాను. పొటాటో ఫ్రైలో నువ్వులు వేస్తే మా అమ్మాయి నా మీదకే పెద్ద యుద్ధానికి వచ్చేస్తుంది. పొటాటో ఫ్రై పిచ్చిదానికి. అందులో నువ్వులు వేసానంటే ఇప్పుడు మొదలు పెడుతుంది, పెంటగోలు మొదలు పెడుతుంది, ఎందుకు వచ్చింది అని. ఇంక ఇడ్లీ పైన వేసాను. ఇక్కడ మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తున్నాను అనమాట. డైలీ ఒక ఎగ్ ఇస్తాను, ఇంక ఇవాళ ఆమ్లెట్ ఇచ్చాను. చూస్తున్నారు కదండి, ఇంకా పొటాటో ఫ్రై అన్నాను కదా, ఇదనమాట ఇవాళ లంచ్ రెసిపీ. ఇంతేనండి. ఇంకేంటైతే మీతో ఇంకా ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కదా కౌంటర్ టాప్ షేర్ చేసుకోవాలని. ఆయన ఏదో సలహా ఇచ్చారు, అది కూడా చేసి పైన మళ్ళీ నీట్గా ఎప్పట్లా కవర్ వేస్తాను. కవర్ ఆర్డర్ పెట్టి అయితే నేను 3 నెలల పైన అవుతుంది, వేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్. ఇంటికి కలర్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదండి, నేను స్పెషల్గా ఏమీ చెప్పనవసరం లేదు కదా. బాయ్ ఫ్రెండ్స్.